యువర్ అండర్ అరెస్ట్. ఈ మాట వింటే గజగజ వణకాల్సిందే. ఏదైనా నేరం చేసినప్పుడు పోలీసులు నేరస్తులను కస్టడీలోకి తీసుకునేటప్పుడు చెప్పే ఈ మాట. అయితే సాధారణంగా నేరాన్ని బట్టి అరెస్టు సమయంలో నేరస్తుల చేతికి సంకెళ్ళు వేస్తారు పోలీసులు. కానీ ఇప్పుడు చేతులకు బేడీలు వేయకుండానే పోలీసులు మన వద్దకు రాకుండానే, ఇంకా చెప్పాలంటే అసలు ఏ నేరం చేయకుండానే యువర్ అండర్ అరెస్ట్ అంటూ హడలు కొడుతున్నారు. ఆన్లైన్ కేటగాళ్ళు ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ మన కంప్యూటర్లు, సెల్ ఫోన్లోకి చొచ్చుకొని వచ్చి మరీ యువర్ అండర్ అరెస్ట్ అంటున్నారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయపెట్టి డబ్బులు గుంజుకుంటున్నారు. అసలు డిజిటల్ అరెస్టులు అంటే ఏమిటి? నిజంగా డిజిటల్ అరెస్టులు ఉంటాయా? ఉంటే ఎలా చేస్తారు? తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. దేశంలో డిజిటల్ సేవలను మెజార్టీ ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. డిజిటల్ టెక్నాలజీ కారణంగా ఏ పని చేయాలన్నా ఆన్లైన్ ద్వారా సులువుగా చేసుకుంటున్నారు. మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడం, లేదా ఆన్లైన్ చెల్లింపులు చేయడం, ట్రైన్, బస్ టికెట్లు బుక్ చేసుకోవడం, ఇలా ఒక్కటేమిటి ప్రతి పనిని ఇంటి నుంచే సులభంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఒకవైపు ఆన్లైన్ సేవలు సులభతరమైతే మరోవైపు సైబర్ దుండగులు కూడా ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్ట్ ఇప్పుడు ఈ కొత్త పద్ధతి ద్వారా సైబర్ మోసగాళ్లు పలువురిని ట్రాప్ చేస్తూ హడలెత్తిస్తున్నారు. అమాయకులను లూటీ చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల పేర్లు చెప్పి ఖాతాలోని వారి సొమ్మంతా తమకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. దుండగులు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసులుగా, సిబిఐ అధికారులుగా నటిస్తూ ప్రజలకు వీడియో కాల్స్ చేస్తున్నారు. వారిని నమ్మించి పూర్తి వివరాలు రాబట్టి భారీ ఎత్తున డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. చదువుకున్న యువత, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను బురిడి కొట్టిస్తున్నారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో మీ పేరుందని, మీపై కేసులు నమోదవుతాయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు చెప్పిన మాటలు విన్న వ్యాపారవేత్తలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ముట్టజెప్పుకోవాల్సిందే అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులిస్తే జైలుకు వెళ్లకుండా కాపాడుతామని వారిని నమ్మిస్తూ నిండా ముంచేస్తున్నారు. ఈ మోసగాళ్ల వలలో చాలా మంది చిక్కుకుని ఇప్పటికే చేతి చమురు వదిలించుకున్నారు. ఎవరైనా యువకులు కేసులు ఇరుక్కుంటే వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ట్రాప్ చేసి డబ్బులు గుంజుతున్నారు. ఈ నేరగాళ్లు ఎక్కువగా పోలీసు యూనిఫామ్ ధరించి వీడియో కాల్స్ చేస్తుండడంతో చాలా మంది వారి వలలో చిక్కుకుని విలువిల్లాడుతున్నారు. వారి బారిన ఇప్పటికే చాలా మంది ఇంజనీర్లు, విద్యావంతులు, ఐటీ కంపెనీల వ్యక్తులు కూడా పడ్డారంటే నేరగాళ్లు ఎంత పక్కాగా మోసాలకు పాల్పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక బాధితుడు ఈ తరహా మోసం వల్ల దాదాపు 20 లక్షల రూపాయలు నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు గత ఏడాది ఆగస్టులో కొంతమంది మోసగాళ్లను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఇంటి అడ్రస్తో ఉన్న ఓ ప్యాకేజీలో MDMA డ్రగ్ ఉందని, దానిని పోలీసులు సీజ్ చేసినట్టు మోసగాళ్లు చెప్పారు. ఒకవేళ దీనిని సెటిల్ చేసుకోకపోతే చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాధితుడిని వాట్సాప్ కాల్ ద్వారా బెదిరించారు. తాను కూడా ఈ తరహా మోసానికి గురైనట్టు మలయాళ నటి మాలా పార్వతి తెలిపారు. మోసగాళ్లు తాము ముంబై పోలీసులమని ఫేక్ ఐడి కార్డులను నటి మాలా పార్వతికి చూపించారు. తైవాన్ కు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న కేసులో మిమ్మల్ని వర్చువల్ గా అరెస్ట్ చేస్తున్నాం, విచారణలో భాగంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని బెదిరించారు. అయితే డబ్బు లావాదేవీలు ఏం జరగకముందే ఇది మోసమని ఆమె గుర్తించారు. ఇలా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో డిజిటల్ అరెస్టు బాధితులున్నారు. హైటెక్ మోసాలతో ఎంతో మంది ప్రముఖులను బురిడి కొట్టించిన సైబర్ మోసగాళ్లు ఓ బడా పారిశ్రామికవేత్తను బుట్టలో వేసుకున్నారు. బాధితుడిని అతని ఇంట్లోనే 2 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసిన దుండగులు ఆయన నుంచి 7 కోట్లు తస్కరించారు. ఇందుకోసం ఏకంగా ఓ ఫేక్ సుప్రీంకోర్టును, నకిలీ CJIను సృష్టించారు. తాము సిబిఐ, ఈడీ అధికారులమంటూ బాధితుడిని ఆన్లైన్లో విచారణ చేసి ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి ఆన్లైన్లోనే కోర్టులో హాజరుపరిచారు. ఆయనపై నేరారోపణ చేసి శిక్షగా 7 కోట్లు జరిమానాగా విధించి వివిధ అకౌంట్లోకి ఆ డబ్బును జమ చేయించుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ హైటెక్ మోసానికి గురైన వ్యక్తి ప్రముఖ వస్త్ర ఉత్పత్తి సంస్థ వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ SP ఓస్వాల్.
ఓస్వాల్కు గత ఏడాది సెప్టెంబర్ 28న ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతల నుంచి ఆ వ్యక్తి తాను ముంబై సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం పెంచుకున్నారు. మీ పేరుపై ఓ ఫోన్ నంబర్ ఉంది, కెనరా బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ ఖాతా నుంచి అక్రమంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని తెలపడంతో ఓస్వాల్కు చెమటలు పట్టాయి. హవాలా కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఈ ఖాతా నుంచి జరిగాయని చెప్పడంతో ఆయన గుండె ఒక్కసారి ఆగినంత పనైంది. ఎవరో తప్పుడు ధృవపత్రాలతో తన పేరు మీద ఖాతా తెరిచారని ఓస్వాల్ ఎంతగా వారిని ప్రాధేయపడ్డా వారు వినలేదు. ఈ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఓస్వాల్ను డిజిటల్ కస్టడీలో ఉండాలని ఆదేశించారు. తమకు సహకరిస్తే కేసు నుంచి బయటపడేస్తామని కూడా వారు హామీ ఇచ్చారు. డిజిటల్ కస్టడీలో ఉన్న అతనిపై నిఘా వేసినట్లు తెలుపుతూ 70 నిబంధనలు పంపించారు ఆన్లైన్ కేటుగాళ్లు. తనతో మాట్లాడిన వ్యక్తి చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాహుల్ గుప్తాగా చెప్పుకున్నాడని, తన వాంగ్మూలం కూడా తీసుకున్నాడని చెప్పారు ఓస్వాల్. ఓస్వాల్ను దుండగులు 2 రోజుల పాటు వీడియో సర్వేలైన్స్ లో ఉంచారు. అతను గది నుంచి బయటికి వెళ్లినప్పుడల్లా ఫోన్ కూడా తనతో తీసుకెళ్లాలని ఆదేశించారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని బెదిరించిన దుండగులు ఆ విషయాన్ని ఎవ్వరితో చెప్పొద్దని ఆదేశించారు. ఎవరితోనైనా మాట్లాడితే ఓస్వాల్తో పాటు ఆ వ్యక్తి కూడా 5 ఏళ్ల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. అచ్చం సినిమా మాదిరిగా దుండగులు ఓ నకిలీ కోర్టును సృష్టించారు. అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తిగా చెప్పుకున్న వ్యక్తి అతని కేసును విచారించారు. కోర్టు ఉత్తర్వులను వాట్సాప్లో పంపించి 7 కోట్ల రూపాయలను వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు పంపాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇక తనకు మోసగాళ్లు జారీ చేసిన ఫేక్ అరెస్ట్ వారెంట్పై ఈడీ లోగో, ముంబై పోలీసుల స్టాంపులున్నాయని ఓస్వాల్ తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులుగా పేర్కొన్న పత్రం మీద కూడా 3 రెవెన్యూ స్టాంపులు, డిజిటల్ సంతకం, బార్ కోడ్ ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ చూసి జరుగుతుందంతా నిజమే అని తాను భ్రమపడ్డానని ఓస్వాల్ వెల్లడించారు. చివరికి తాను మోసపోయారని గుర్తించిన ఓస్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలో దిగారు. కేసును దర్యాప్తు చేసి డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేసిన నిందితులను కటకటాలోకి నెట్టారు. అయితే ఈ డిజిటల్ అరెస్టు ద్వారా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, విద్యావంతులే మోసపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల పెరిగిపోతున్న డిజిటల్ అరెస్టు, ఆన్లైన్ మోసాలపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశ ప్రజలను హెచ్చరించారు. భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్టు అనే ప్రస్తావన లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అదంతా మోసగాళ్ల పని అన్నారు. మన దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అడగదని ప్రధాని తెలిపారు. డిజిటల్ అరెస్టు మోసాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రధాని మోదీ. ఇలాంటి ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.